హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. అన్లిమిటెడ్ టిఫిన్స్కి అన్లిమిటెడ్గా ఫేమస్ అయినటువంటి రావులపాలెం ఆర్కే టిఫిన్స్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. అయితే ఇక్కడ వీడియో చేసి చాలా కాలం అయింది. ఇప్పటికీ రావులపాలెం ఆర్కే టిఫిన్స్లో అన్లిమిటెడ్ టిఫిన్స్ నడుస్తున్నాయా? ఒకవేళ నడుస్తుంటే ఎన్ని రకాల టిఫిన్స్ అక్కడ ఉన్నాయి, ఇంకా ఎలాంటి రుచులు మన నోరు ఊరుస్తున్నాయి? ఓ లుక్ వేసేద్దాం రండి. రావులపాలెం ఆర్కే టిఫిన్స్ దగ్గర ఉన్నాం. అసలు రావులపాలెం ఆర్కే టిఫిన్స్లో ప్రజెంట్ ఏమేమి టిఫిన్స్ ఇక్కడ ట్రెండ్ నడుస్తుందో తెలుసుకుందాం. ఆయన ఏం పేరన్నా మీ పేరు? నరేంద్ర అన్న. ఎప్పుడు వచ్చినా ఇక్కడ చక్కగా నవ్వుతూ పలకరిస్తుంటారు. వెరీ హ్యాపీ. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఆర్కే టిఫిన్స్ ట్రెండింగ్ టిఫిన్స్ ఏంటి? మా దగ్గర అయితే పొట్టెకలు ఉంటాయండి. పొట్టెకలు, ఆవరి కుడుము, పెసర పునుకులు, మొలకల వడ, చిట్టిగారి, పెసర పునుకు, రాగి ఇడ్లీ, చిట్టి పెసరట్టు, ఉప్మా, చిట్టి మినపట్టు, దెబ్బ రొట్టి. మొత్తం ఎన్ని రకాలు? మొత్తం 10 ఉంటాయండి. మొత్తం 10 రకాల ఐటమ్స్ ఓవరాల్గా. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు ఈ ఆర్కే టిఫిన్స్? లాస్ట్ పుష్కరాలు పెట్టానండి. లాస్ట్ పుష్కరాలకి స్టార్ట్ అయింది. 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినప్పుడు అన్లిమిటెడ్ టిఫిన్స్ ఎంత ఉండేదండి? 50 రూపాయలు ఉండేదండి. 50 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు అయిందండి. ఇప్పుడు 100 రూపాయలు అయింది. 60, 65, 70, 80, 90 ఏమన్నా అంటే ఈ టిఫిన్ తినకూడదు, ఈ టిఫిన్ తినొచ్చు అని ఏమన్నా ఉందా? ఎనీ టిఫిన్ ఒక ప్లేట్ ఒక మనిషికి 100 రూపాయలు అయింది. మీరు ఏదైనా ఎంతైనా తినొచ్చు. ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. ఒక వాటర్ బాటిల్ కూడా, వాటర్ బాటిల్ కూడా కాంప్లిమెంటరీ. సూపర్. అంటే ఇప్పుడు పొట్టెక్లో ఇప్పుడు 10 తినొచ్చు, 100 తినొచ్చు, 20 తినొచ్చు. స్టామినా పెట్టండి. షేరింగ్ ఉండకూడదు. షేరింగ్ లేకుండా ఒక మనిషికి అంతేనా? ఒక వాయి చిట్టు పెసరట్లు కొట్టేచ్చా? స్టామినా పెట్టండి సార్. ఎందుకంటే చిట్టు పెసరట్లు అలా వెళ్ళిపోతాయి అంటారు, కరిగిపోతాయి. అవునండి. కానీ మళ్ళీ ఒక్కొక్క ప్లేట్ ఎంత రేటు? పెసరట్టు అయితే 50 అండి. పెసరట్టు 50. దెబ్బరొట్టు 50 అండి. దెబ్బరొట్టు 50. మినపట్టు 50 అండి. చిట్టి మినపట్టు 50. ఓకే. మిగతా పునుకు, గారి, వడ, పెసరట్టు, పెసర పునుకు, రాగి ఇడ్లీ, పుట్టకైతే 40 అండి. అంటే మినిమం టిఫిన్ రేట్ 40. దాని బదులు 100 రూపీస్ టోకెన్ తీసుకుంటే ఎలగరెంట్ ప్లేట్ అయితే 8 అయిపోతుంది. అవును. వాటర్ బాటిల్ కంపెనీ 90 అయిపోతుంది. ఇంకా 10 రూపీస్ డిఫరెన్స్ అండి. ఎలా చూసినా లాభమే అనమాట ఆర్కే టిఫిన్స్కి వస్తే. అందుకే ఎక్కడెక్కడి నుంచో జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. అప్గ్రేడ్ కూడా చేసినట్టున్నారు అప్పటికి ఇప్పటికి. షెడ్ వేసామండి. షెడ్ వేసారు. నిలబడి తినడానికి కూడా కొంచెం సిట్టింగ్ కూడా పెట్టామండి. మధ్యకాలంలో సిట్టింగ్ పెట్టారా? ఒక 8 months ఇచ్చి సిట్టింగ్ కూడా పెట్టామండి. టిఫిన్స్ ఒక అయితే చట్నీలు ఉంటాయి. చట్నీలు ఎన్ని రకాలు ఉంటాయన్నా? 4 రకాలు ఉంటాయండి. 4 రకాలు. ఎక్స్ట్రా కారపొడి, పంచదార, ఆవకాయ అండి. అంటే ఆవకాయలో మళ్ళీ మారుతుందండి, సీజన్ మారుతుందండి. దోశ కావచ్చు, లేకపోతే కాలిఫ్లవర్ ఆవకావచ్చు అండి. టైమింగ్స్ ఏంటండి ఇక్కడ? మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది హోటల్. మార్నింగ్ 6కి ఓపెన్ అయిపోద్ది. 11 క్లోజ్ అయిపోద్ది అండి. ఓకే. అంటే 10 కాడ నుంచి 8 క్లోజ్ అయిపోతే వస్తామండి. ఓకే. అన్ని రకాలు అంటే మీ 10 రకాలు రుచి చూడాలంటే ఎలాంటి టైమింగ్స్ పర్ఫెక్ట్? మార్నింగ్ 7:30 to 9 మైనింగ్ వస్తే దొరుకుతాయండి. 7:30 to 9 మధ్యలో కనుక వస్తే అంటే ఆ గంటన్నరలో అంటే మిగతా టైంలో కూడా ఉంటాయి. అన్ని రకాలు కూడా ఆస్వాదించాలంటే మాత్రం ఆ టైమింగ్ అండి. ఓకే. చాలా చిన్న కిచెన్, బట్ ఓపెన్ కిచెన్ ఇదంతా కూడా. ఈ ఓపెన్ కిచెన్లో మనకి పొట్టెక్కలు ఇవన్నీ ఇక్కడే వేస్తుంటారు. అలాగే ఆవిరి కూడా ఉంటుంది, ఆవిరి కూడా వేస్తుంటారు, గారెలు వేస్తుంటారు. ఇవన్నీ ఇక్కడ ఓపెన్గా మనకి క్లియర్గా విజిబిలిటీ ఉంటుందన్నమాట. అలా బయట అంతా అక్కడ కస్టమర్స్ అందరూ అక్కడ నిలబడి తింటూ ఉంటారు. కిచెన్లో మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతుంటాయి. బాబా ఏం వేస్తున్నావు? పెసరట్టు, మినపట్టు, దోశలు ఇవన్నీ ఈ పెనం మీద ఇప్పుడు వేడిగా రెడీ అవుతుంటాయి అన్నమాట. ఇగో ఈ పెసరట్టు, అలాగే ఇడ్లీ, విటమిన్ రాగి ఇడ్లీ, అలాగే మొలకల వడ, గారి, పెసర పునుకు, అలాగే దెబ్బరొట్టె, రకరకాల చట్నీలు కూడా చాలా రకాల ఐటమ్స్ చట్నీలు అయితే అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర. నిత్యం వీళ్ళ కిచెన్ అట్లా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఉదయం నుంచి కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఇక చూసారా చిట్టి పెసరట్లు ఇవి. ఒకేసారి ఎన్ని వేస్తావు బాబాయ్? 30 పెసరట్లు ఒకేసారి పడతాయి అన్నమాట ఇక్కడ. ఏమేమి వేస్తారు పెసరట్లో? ఓన్లీ పెసరపిండి అండి. పెసరపిండిలో అంటే ఇంకేమేమి
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, కారపొడి. ఓకే, అంటే పెసరట్టు ఈ కోనసీమ ఏరియాలో పెసరట్టు చాలా ఫేమస్. ఆ పెసరట్లో మంచి ఇంగ్రీడియంట్స్ వేస్తారంటారు. ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తారు. మనం బయటకు వెళ్ళి క్లియర్గా అన్నీ చూపిద్దాం. వీళ్ళ కిచెన్లో వీళ్ళ వర్క్ డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చట్నీలు. ఆ చట్నీలు కూడా ఒకసారి చూపిస్తాను. చట్నీలు బయట పెట్టేస్తారు, మనకి ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్గా చట్నీస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్రెడీ ఒకటి తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ మామూలు రెగ్యులర్ చట్నీలు 2 రకాల, అదే మొత్తం 4 రకాల చట్నీలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అంటే ఇక్కడ బొంబాయి చట్నీ వస్తుంది, అలాగే ఆవకాయ ఉంటుంది, కారపొడి ఉంటుంది. చిన్నపిల్లల కోసం పంచదార కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇలా స్పేసియస్గా ఉంటుంది, అంటే కూర్చోవడానికి కూడా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్, స్టార్టింగ్ అయితే అందరూ నిలబడి తినేవారు, ఇప్పుడైతే కూర్చుని తినే సౌలభ్యం కూడా ఉంది. నిలబడి తినేవాళ్ళు నిలబడి తింటుంటారు అనమాట. సరే, టిఫిన్స్ అయితే టేస్ట్ చేసేద్దాం. రావులపాలెం ఆర్కే టిఫిన్స్లో అన్లిమిటెడ్ టిఫిన్స్ అనమాట. మన ప్లేట్లోనే మామూలుగా ఫస్ట్ 100 రూపీస్ టోకెన్ తీసుకుంటే ఇదిగో ఇన్ని రకాల టిఫిన్స్ అయితే పెడతారు. జనరల్గా ఇది తింటేనే కడుపు నిండిపోద్ది అనుకుంటాను, కొంతమంది అయితే ఇవన్నీ కూడా తినలేరు. అన్నీ ఎక్కువ రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అంటే మరీ పెద్ద పెద్ద వేరు కానీ, అంటే దోశలు కానివ్వండి, లేకపోతే అన్నీ కూడా చిట్టి పెసరట్లు. ఇడ్లీ పెద్ద సైజు చేశారు, రాగి ఇడ్లీ. ఇడ్లీ చూసారు ఎంత పెద్ద సైజు ఉందో. అలాగే దోశలు అయితే మాత్రం ఒక దోశ, పెసరట్టు. ఆ పెసరట్టులోనేమో మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, పప్పు, పచ్చిమిర్చి, కారపొడి, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి మంచి దోరగా కాల్చిచ్చారు. ఆవిరికుడుము ఇక్కడ స్పెషల్. కోనసీమ ప్రాంతంలో ఈ ఆవిరికుడుము అంటే ఇడ్లీ పిండినే ఆవిరికుడుము టైప్లో వేస్తారు. దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే క్యారెట్ తురుము ఇవన్నీ వేసి ఇగో ఇట్లా ఎంత సైజులో ఉంటుందన్నమాట ఆవిరికుడుము. అంబాజీపేటలో బాగా ఫేమస్ అయినటువంటి ఈ పొట్టిక్క ఈ మొదటి నుంచి ఈ రావులపాలెం మార్కెట్ టిఫిన్స్లో కూడా చాలా బాగా ఫేమస్. పనసాగుతో ఈ బుట్ట కడతారు. ఆ పనసాగు బుట్టలో ఇడ్లీ పిండి వేసి ఈ పొట్టిక్కనైతే తయారు చేస్తారనమాట. అలాగే దెబ్బ రొట్టె అంతరించిపోతున్న ఫుడ్ ఐటమ్ అని చెప్తుంటాను నేనైతే. చాలా చోట్ల మినప రొట్టెలు ఉన్నాయి, కానీ దెబ్బ రొట్టెలు మాత్రం వేలలో లెక్క పెట్టచ్చేమో. నాకు తెలిసి మ్యాక్సిమం అంటే ఒక 5-6 చోట్ల తప్ప ఎక్కడ ఈ గోదావరి జిల్లాల్లో కూడా దొరకట్లేదు. మరి ఇంకెక్కడైనా దొరుకుతుంటే దెబ్బ రొట్టె కామెంట్ చేయండి. దెబ్బ రొట్టె అంటే ఇది ఒక్కటే కాదు, చాలా పెద్దది ఉంటుంది. చాలా పెద్ద దెబ్బ రొట్టె ఇంత లావు సైజులో ఉండి అది ఒక్కరే అయితే తినలేరు. ఇది ఒక ముక్క ఒకటి ఇస్తారు. కావాలంటే మీరు ఫుల్గా కూడా, అంటే 100 రూపీస్ టోకెన్ తీసుకుంటే ఫుల్గా కూడా తినొచ్చు అనమాట. మంచి తాలింపులు వేసిన ఉప్మా, గారి, పెసర పునుకు, అలాగే వడ, మొలకల వడ. ఇది జనరల్గా అంటే టిఫిన్స్ అంటే రెగ్యులర్ టిఫిన్స్ కూడా ఉండవు ఇక్కడ. ఈ ఆర్కే టిఫిన్స్లో ఏంటి అంటే కొంచెం స్పెషల్ టిఫిన్స్ మాత్రమే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. టిఫిన్స్ ఒక ఎత్తు అయితే చట్నీలు కూడా చూసారా, దాదాపు 1 2 3 4 4 రకాల చట్నీలు ఉన్నాయి. కారపొడి ఉంది, చిన్నపిల్లల కోసం పంచదార కూడా వీళ్ళు సర్వ్ చేస్తారనమాట. ఇవి కూడా అన్లిమిటెడ్ బయటే ఉంటాయి. బయట టబ్స్లో వాళ్ళు ఫిల్ చేసి పెడుతూ ఉంటారు. మనకి ఎంత కావాలంటే అంత, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. టిఫిన్స్ కూడా మీకు ఇంకా ఈ 10 రకాలు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. అయితే ఉదయం 6 గంటల నుంచి వీళ్ళ దగ్గర టిఫిన్స్ అయితే అవైలబుల్గా దొరుకుతాయి. దాదాపు 11 ఆ టైం వరకు కూడా అవైలబిలిటీ ఉంటుంది. 11-12 దాకా కూడా అవైలబుల్గా ఉంటుంది. మధ్యలో ఒక 3 గంటల బ్రేక్ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుంచి నైట్ 10-10:30 వరకు కూడా ఈ ఆర్కే టిఫిన్స్లో టిఫిన్స్ అయితే దొరుకుతాయి. రెగ్యులర్ టైమ్స్లో కూడా అంటే ప్రతిరోజు కూడా చాలా బిజీగా ఉంటుంది. బట్ శనివారం అయితే మాత్రం ఆ క్రౌడ్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే శనివారం ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి స్వామివారి దర్శనానికి వస్తుంటారు. వచ్చిన చాలామంది భక్తులైతే మాత్రం టిఫిన్స్ చేయడానికి ఇక్కడికే వస్తూ ఉంటారనమాట. అంత రుచికరమైన టిఫిన్స్ ఈ ఆర్కే టిఫిన్స్లో వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కానీ రుచికరమైనవి అందులో కొంచెం ఫేమస్ అంటే గోదావరి జిల్లాల్లో ఏవైతే టిఫిన్స్ ఎప్పటి నుంచో ఓల్డ్ టిఫిన్స్ ఏవైతే ఉంటాయో ఆ టిఫిన్స్ ఇక్కడ దొరకడం, అవి కూడా రుచికరంగా ఉండడంతో చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఈ ఆర్కే టిఫిన్స్లో టిఫిన్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. సరే, ఇవన్నీ మేము తినలేము, ప్లేట్ టిఫిన్స్ ఉండవంటే అవి కూడా ఉంటాయి. 2 పొట్టికలు అయితే 40 రూపాయలు, ఒక పొట్టిక అయితే 20 రూపాయలు, ఆవిరికుడుము అయితే 40, రాగి ఇడ్లీ అయితే 40, 2 ఇడ్లీలు వస్తాయి.
రాగి ఇడ్లీ సింగిల్ ఇడ్లీ కావాలంటే 20 రూపాయలు, మొలకల వడ 40 రూపాయలు, ప్లేట్కి 4 వస్తాయి, పెసర పునుకులు కూడా 4 వస్తాయి 40, చిట్టిగారే అది కూడా ప్లేట్కి 4 వస్తాయి 40 రూపాయలు, దెబ్బ రొట్టె, చెరుకు పానకం. ఏదో మిస్ అయింది అనుకుంటున్నాను, చెరుకు పానకం మిస్ అయింది, ఈ ప్లేట్లో తెప్పిద్దాం. చిట్టి మినపట్టు 4 50 రూపాయలు, చిట్టి పెసరట్టు ఉప్మా అంటే 3 పెసరట్టు ఉప్మా 3 చిట్టి పెసరట్లు వచ్చి ఉప్మా వస్తుంది, అదైతే 50 రూపాయలు, ఉప్మా వచ్చి 40 రూపాయలు, ఉప్మా సింగిల్ వచ్చి 20 రూపాయలు, అన్లిమిటెడ్ టిఫిన్స్ 100 రూపీస్. 100 రూపీస్లో వాటర్ బాటిల్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుందన్నమాట. ఆర్కే టిఫిన్స్లో అదిరిపోయే అన్లిమిటెడ్ టిఫిన్స్. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? పొట్టిక్కతో మొదలు పెడదాం. పొట్టిక్క చాలా స్పెషల్, చాలా డిఫరెంట్. ఈ పనసాకు ఇడ్లీ, ఇది పనసాకు ఫ్లేవర్ అంతా కూడా దీంట్లోకి వస్తుందన్నమాట. అల్లం చట్నీ, అల్లం చట్నీ అయితే మాత్రం అదిరిపోయింది. పుదీనా చట్నీ, ఇది పుదీనా చట్నీ కూడా టేస్ట్ చేద్దాం. పుదీనా ఫ్లేవర్తో చట్నీ, బొంబాయి చట్నీకి అయితే మాత్రం ఇది దీంతో తిందాం. చూడండి ఎంత ఉందో అసలు. బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో ఇడ్లీ పిండి వేసి అందులో పెట్టి బాగా ఉడికిస్తారు, ఆ ఇడ్లీ పాత్రలో పెట్టి బాగా ఉడికిస్తారు దీన్ని. ఎంత పెద్ద అసలు, ఇది తినేటప్పటికే కడుపు నిండిపోద్ది. ఇది మొత్తం కూడా తిన్నాను నేనైతే. మళ్ళీ తక్క క్యారెట్, జీలకర్ర, బొంబాయి చట్నీలో నంచుదాం. ఇది శనగ చట్నీ, బొంబాయి చట్నీ. చట్నీలు కూడా కారం ఉండవు అసలు, కోనసీమ ప్రేమలాగా చాలా కమ్మగా ఉంటాయి. లిటిల్ బిట్ స్పైస్ ఏంటంటే మెయిన్ రెగ్యులర్ చట్నీ ఉంటుంది కదా, ఈ చట్నీ కొద్దిగా, అది కూడా ఓవర్ స్పైస్ ఉండదు, చాలా చిన్న స్పైస్తో ఉంటుంది అనమాట. రాగి ఇడ్లీలో ఈ చట్నీ కాంబినేషను చాలా రుచికరంగా ఉంది. అదిరింది. మొలకల వడ చాలా క్రిస్పీ టచ్ ఉండి మొత్తం మొలకలతో వడ. ఇది కరకరలాడుతూ కమ్మగా భలే ఉంది. అల్లం చట్నీ అద్దరిపోద్ది దీంట్లోకి. బాబా చుత్త కూడా అయింది. చిట్టుగారి పేరుగా చిట్టుగారు, కానీ గారి పెద్దదే. ఆ లోపల చూసారా, ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎందులో అయినా మంచి నీట్గా దట్టంగా వేస్తున్నారు ఇవన్నీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. మినప ఫ్లేవరు, మినపగారి, చితక్కొడేసింది. పెసర పునుకు కూడా రేర్గా, అంటే మీకు రెగ్యులర్గా మీరు ఏ హోటలైనా తిరగండి, పెసర పునుకు దొరకదు అక్కడ. గోదావరి జిల్లాల్లో చాలా స్పెషల్స్, ఎప్పటి నుంచో స్పెషల్స్ అయిన టిఫిన్స్ అన్నిటినీ వీళ్ళు ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకొచ్చి ఆ ప్లేట్లోంచి మన నోట్లోకి పెడుతున్నారనమాట. ఎన్నున్నా రావులపాలెం ఆర్కే సంథింగ్ స్పెషల్. ఖచ్చితంగా అందరూ ఇక్కడికి వచ్చి ఈ రేర్ కాంబినేషన్ టిఫిన్స్ని టేస్ట్ చేయడానికి చాలా బాగా ఇష్టపడతారు. పెసరట్టు విత్ అదిరిపోయే పోపుల ఉప్మా, మళ్ళీ అరిటాకులో సర్వ్ చేస్తారండో. ఇలాగా ప్లేట్ కూడా ఈ అరటి డప్పుతో తయారు చేసిన ఈ ప్లేట్ని యూజ్ చేస్తారు, ఎకో ఫ్రెండ్లీ. మళ్ళీ దాని మీద అరిటాకు వేస్తారు, అందులో మంచి ఈ టిఫిన్స్ని కూడా సర్వ్ చేస్తారు అన్నమాట. పెసరట్లో మంచి అన్నీ దట్టించేశారు, దాని మీద మళ్ళీ ఉప్మా కాంబినేషన్ లాగుదాం. ఈ కాంబినేషన్నే చట్నీలో బాగా
అమోఘం. దోశ కూడా తిందాం. దోశ అయితే ఈ చట్నీలో నంచుదాం. బాగుంది. దోశలోకి ఈ బొంబాయి చట్నీ బాగుంది. ఇప్పుడు మన మెయిన్ స్టార్ ఐటమ్ అయినటువంటి ఆర్కే టిఫిన్స్లో దెబ్బ రొట్టె విత్ చెరుకు పానకం. జనరల్గా ఇవన్నీ ఖాళీ చేసిన తర్వాత దీన్ని తింటే బాగుంటుంది. ఆ పై లేయర్ అంతా క్రిస్పీగా కరకరలాడుతూ ఆ లోపల దెబ్బ రొట్టె అంతా అంటే ఆ పిండి అంతా కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఈ చెరుకు పానకంలో పెడితే స్పాంజీ పీల్చుకున్నట్టు ఆ పానకాన్ని పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత ఆ ముక్క కొరకగానే ఫస్ట్ ఆ పీల్చుకున్న చెరుకు పానకం ఉంటుంది కదా, నోట్లోకి అలా వస్తుంది, అలా జుర్రుకున్నట్టు వస్తుంది. వెంటనే ఫస్ట్ టేస్ట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది అన్నమాట. అదే దీని స్పెషాలిటీ. బాగా నాన్నిచ్చి తింటే ఇంకా అదిరిపోద్ది. పిజ్జాలు బర్గర్లు లాంటి ఎలాంటి ఫుడ్ ఎన్ని ఉన్నా కానీ ఇట్లాంటి ట్రెడిషనల్ వేలో ఆస్వాదిస్తే మాత్రం బాబా. ఈ ఆర్కే టిఫిన్ స్టార్ట్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్లిమిటెడ్ టిఫిన్స్ అన్లిమిటెడ్గా ఫేమస్ అవుతూనే ఉన్నాయి. స్టార్ట్ చేసినప్పుడు కేవలం 50 రూపాయలు ఉండే ఈ అన్లిమిటెడ్ టిఫిన్స్ ఇప్పుడు 100 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ కూడా అంటే 100 రూపాయలకు కూడా నేనైతే రీజనబుల్ అని అంటాను. అంటే కొంతమంది తినలేని వాళ్ళు సింగిల్ ప్లేట్ తీసుకోవచ్చు. తినగలిగే కెపాసిటీ ఉండి అన్ని రుచులు ఆస్వాదించాలనే ఆశ ఉంటే, గోదావరి రుచులను ఖచ్చితంగా టేస్ట్ చేయాలనే కోరుకుంటే ఇది మాత్రం 100కి 200% వర్త్ అని చెప్తానమాట. సో ఇది రావులపాలెంలో ఉన్నటువంటి ఆర్కే టిఫిన్స్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, మంచి మంచి రుచుల కోసం, మంచి మంచి ప్రదేశాల వీక్షణ కోసం మన శ్రీకాంత్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.